మనం అనవసరంగా బాపును దూరం చేసుకున్నామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఆమెకు ఇప్పుడు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకొని లోకమంతా పచ్చగా ఉన్నది అని అంటే నీకు పచ్చగా ఉన్నది. నీకు ఆ కోపం అనే అద్దాలు పెట్టుకున్నావు కాబట్టి నీకు మరమనిషిలాగా కనబడుతున్నాడు. కొద్దిగా ఉద్యమకారులను దగ్గర తీయలేదని ఇట్లాంటి ఏవైతే అనుకున్నారో ఇప్పుడు ఆయన లోపల అది లేదు కదా. ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నారు అంటే అప్పటిది మర్చిపోడు కదా. ఇప్పుడు నేను ఆయనతో పాటు కలిసి పార్టీ పెట్టిన వ్యక్తిని. సరే ఇప్పుడు నేను ఆ పార్టీలో లేను కాబట్టి నేను ఆ పార్టీ మీటింగ్ పోలేదు. బట్ శుభాకాంక్షలు చెప్తాం కదా. ఆ అనుబంధం ఉంటది కదా. ఇప్పుడు ఆమెకు లేకపోవచ్చు, ఆమెకు వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. చాలా ఇంటర్వ్యూలలో చూశాను. నేను ఆ విషయాలు నేను చెప్పలేను అంటది. ఎందుకు నీకు తగాదు వచ్చింది అంటే పర్సనల్ అంటది. నీ పర్సనల్ తగాదని తీసుకొచ్చి తెలంగాణ మీద ఎందుకు రుద్దాలే? నీకు నచ్చనంత మాత్రాన మాకందరికి నచ్చకూడదని ఏమన్నా ఉన్నదా? కొంతమంది కొన్ని కోపాలనే కాబట్టే కదా 1.7% తేడాతోని ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు పెరుగుతున్నది ఆయన పట్ల ఆ ప్రేమ పెరుగుతున్నది, నష్టపోయిన అనే ఫీలింగ్ పెరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి పాలనను ఆయనతో కంపేర్ చేసి చూసుకున్నప్పుడు సరే రేవంత్ రెడ్డిలో ఒక 20% మంచి ఉండొచ్చు. బట్ 80% ఆయన ఇచ్చినవి ఈయన ఇవ్వట్లేదు. రైతు బంధు కానీ రైతు బీమా కానీ చాలా ఉన్నాయి అలా. ఈయన చెప్పినవన్నీ కూడా ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి చెప్పిన వాటిలలో 10% 5% ఇస్తున్నాడు. బట్ ఆయన చెప్పకనే చాలా అమలు చేశాడు. కాబట్టి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు. కవితకు అట్లా కనబడవచ్చు మరో మనిషిలాగా, మాకెవరికైతే కనబడతలేడు అట్లా. ఆయన లోపల పెద్దగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయం దొరకక కొంతమందికి సమయం ఇవ్వకపోవచ్చు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ ఆయన లోపల పెద్ద మార్పు అయితే నేనేం చూడట్లేదు.